తీసుకెళ్ళావు మామ్? ఆకలిస్తుంది బేబీ. తినటానికి ఏమైనా తీసుకొద్దామని హోటల్కి వెళ్ళా. ఒక ప్లేట్ ఇడ్లీ దొరికింది. చెరొకటి తిందాం. నిరాహార దీక్ష చేస్తున్నాం కదా, తినొచ్చా? అబ్బా, ఇక్కడెవరున్నారని చూడ్డానికి కామ్గా టిఫిన్ తినేసి ఊరికే ఉందాం. ఇదిగో, ఏం తినకుండా ఉంటే చచ్చూరుకుంటావు. ఇదిగో పట్టు, నువ్వొకటి నేనొకటి లాగించేద్దాం. సరే మామ్, ఇవ్వు. మీరు పలికిన ప్రగల్భాలేంటి, పడుతున్న కక్కుర్తేంటి? అబ్బా, నేను మిమ్మల్ని పట్టుకోవడానికి రాలేదండి. అరే, పట్టుబడకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి వచ్చాను. ఓకే రాజీ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. ప్లీజ్ ఆ ప్యాకెట్ ఇవ్వండి, కాస్త తొందరగా తినేసేస్తాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఏమన్నా తింటే వీడియో తీయటానికి నా సుపుత్రుడు సెల్ పట్టుకొని కిటికీ దగ్గర సిద్ధంగా ఉన్నాడు. అబ్బా, ఇప్పుడు లేండి, బాత్రూమ్కి వెళ్ళాడు. వాడు వచ్చేలోపు నేను వెళ్ళిపోవాలి. ఈ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. జాగ్రత్తగా ఉండండి. మీరు చేస్తుంది మంచి పనే. ఇంత మంచి పని చేస్తూ వెదో జానెడు పట్టుకి విలువకండి. ఒక 2 రోజులు తినకపోతే నష్టమేం లేదులే. అన్ని రోజులా? 2 రోజులా? ఏదో మాట వరుస కన్నానులేండి. 2 రోజులు కాదు 3 రోజులు. మనకు రోజులు ముఖ్యం కాదు, కోరుకున్నది నెరవేరడం ముఖ్యం. దానికోసం ఎంతవరకు వెళ్ళడానికైనా సిద్ధంగా ఉండండి. నేరుగా కాకపోయినా ఇదిగో ఇలా పరోక్షంగానైనా సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రత్నమాల గారు, మంచినీళ్ళు వెళ్ళేవా? పర్లేదులేండి, లోపలికి వెళ్తున్నానుగా, తాగేస్తాను. రత్నమాల గారు, ఇడ్లీ ఎక్కడ తెచ్చారో కానీ చాలా బాగున్నాయి. సామాన్య, సూర్య నీకే దక్కాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, అర్థమైందా? అమ్మో, వచ్చేస్తాడు, మా వాడు వచ్చేస్తాడో ఏమో. దేనికైనా ప్రాప్తం ఉండాలి మామ్, అది మనకు లేదేమో. అవును బేబీ, ఆకలేస్తుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.